రామాయణం అంతా ఇన్నాక రామునికి సీత ఏమైందని అడిగితే ఎట స్వామి, ఇంతసేపు గంట సేపు నీకు చెప్పిన సుదీర్ఘంగా నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నీకు అర్థమయ్యేట్టుగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సవివరంగా చెప్పిన. Sir, you said, sir, you alleged that so much astronomical amount of corruption is happening. So, how do you think it can be stopped from happening? You should say. You are the journalist. You have the pen. No, we write what they say and what you write. But practically, how do you think it can be stopped? You have all the tender documents in place. None of these things are spoken out of the air. Everything has got evidence. Everything is properly documented. Whatever I've spoken about has got documented evidence. I think all those documents are available, and you being a journalist should take it up and make it a national issue. What about those companies indulging in these tenders and contracts? Do you think they will react? చేసినా అంతే. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయగలిగే ప్రస్తుతానికైతే ఏం చేయలేము. మనం వచ్చిన తర్వాతనే ఎంక్వైరీలు ఏదైనా చేయగలుగుతాం, అంతే కదా. ప్రస్తుతానికి ఏం చేయగలుగుతాం? విలేకరుల సమావేశం పెడతాం, విలేకరుల ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు కూడా మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో ఇంకా నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పగలిగింది చెప్తాము. వాళ్ళు కూడా సగం కరప్ట్ అయ్యి సగం చెడిపోయి ఉన్నారు. కాబట్టి ఏం చెప్పగలుగుతాం? ఇవన్నీ రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ఎంక్వైరీలు చేసి ఇవన్నీ ప్రజల ముందర తీసుకొచ్చే కార్యక్రమం పెడతాము. నువ్వు చేసిన తప్పు చేసిన వాళ్ళందరికీ ఆ రోజు శిక్ష పడుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ చట్టబద్ధ అంశానికి సంబంధించి తీర్మానం చేయబోతున్నారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు కదా సార్. అక్కడ చర్చ, అక్కడ కూడా ఈ కరప్షన్ దాని గురించి మీరు డిస్కస్ చేస్తారా? ఈ అమరావతికి సంబంధించిన కరప్షన్ పైన పార్లమెంట్లో ఎన్ని ఏదైతే చెప్పినామో పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా చెప్తాం. సాధ్యం ఒకటే రమేష్ గుర్తుపెట్టుకో, ఎక్కడ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నోబడీ ఈస్ అగెయిన్స్ట్. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు లేరు. బట్ సాధ్యం కాదని తెలిసి ఇంత డబ్బులు పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? రోడ్ల కోసము, కరెంటు కోసము, డ్రైనేజీల కోసము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టడం ఏంది? ఆల్రెడీ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రదేశాన్నంతా పక్కన పెట్టడం ఏంది? 2 లక్షల కోట్లు అసలు సాధ్యం అయ్యేదేనా? నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి 8,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినాడు. 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి స్కాములు చేస్తా ఉన్నాడు. ఏ రకంగా సాధ్యం అవుతుంది? సాధ్యం కానిది ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలకు అసలు ఏ క్యాపిటల్ లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కుట్రలో భాగంగా. వేరే ఇంతకుముందే నేను చెప్పా, మావిగన్ ప్లాన్ బి. సరే, నేను చెప్పిన విశాఖపట్నం ఆలోచన నీకు నచ్చలా, సరే మావిగన్ ప్లాన్ బి చెప్పిన. హైవే పక్క డిక్లేర్ చేసి హైవే పక్కన కట్టు. ఆ బిల్డింగ్ ఇంకా ఆ నుంచి షిఫ్ట్ చేశాడు కట్టు, ఇంకా పూర్తిగా మొదలు పెట్టలే కదా, షిఫ్ట్ చేశాడు కట్టు. అట్లీస్ట్ ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది.